ఓకే. నీ పేరేంటి? నా పేరు నాగేష్. నాగేష్. ఏ స్కూల్? ఈ అమీర్పేట్ నంబర్ 1 హై స్కూల్. ఓకే. ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? మ్యాథ్స్. మ్యాథ్స్. సబ్జెక్ట్ టీచర్? ఈ నాకు తెలియదు. సరస్వతి టీచర్ ఇష్టమా? ఏ సబ్జెక్ట్ చెప్తారు? మ్యాథ్స్. మ్యాథ్స్ చెప్తారు. అందుకే మ్యాథ్స్ ఇష్టమా లేకపోతే నార్మల్ సబ్జెక్ట్ ఇష్టమా? ఏదైనా అంతే. ఓకే. సరస్వతి టీచర్ ఎందుకు ఇష్టం? అంటే అందరు టీచర్ లాగా ఉండదు ఆ టీచర్. ఎట్లా ఉంటుంది? ఇంకా బ్యూటిఫుల్ ఉంటుందా? బ్యూటిఫుల్ అనే కాదు, అంటే స్పెట్స్ వేసుకొస్తుంది, స్పెట్స్ వేసుకొస్తుంది. ఇంకా కాకపోతే అందరితో క్లోజ్ ఉంటుంది. కొంతమంది అయితే వచ్చినాక బయలు ఇస్తూనే ఉంటారు. టీచర్ కొడుతుందా? నేను కొడుతుంది ఎప్పుడైనా? ఇప్పటికీ కొట్టలే టీచర్. లేదు, అందుకే ఇష్టమా? ఓకే. ఇంకా ఏమి ఇష్టం ఆ టీచర్లో? ఇంకానా సబ్జెక్ట్ ఎలా చెప్తారు? సబ్జెక్ట్ మంచిగా చెప్తాడు. ఇక టీచర్ టైం పాస్ చెప్పారంటే ఇక ఏదో ఒక గేమ్ ఆడుతుంది. గేమ్ ఆడతారు. ఓకే. ఇంకా మీ క్లాస్లో నీకు ఇష్టమైనటువంటి అమ్మాయి ఎవరు? అమ్మాయి అంటే అమ్మాయికి నాకు కొంచెం గొడవలు అయినాయి. ఎందుకు గొడవలు అయ్యేంత కనెక్షన్ ఉందా నీకు? అలా ఉంటే ఏమున్నాయి? ఏమైంది? ఎందుకు అయ్యా? ఏమో ఇక ఒక్కరోజు అంటే వాళ్ళు పిలిచి నేను దేకలేనంట. ఇక వాళ్ళు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను. నువ్వు అందగాడు అని పోగరా? కాదు, మరి వాళ్ళు నీకు సరిపోరనా? కాదులే అలా. మరి వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడాలి, వాళ్ళు తగ్గదంటే ఇక నేను ఎందుకు? తగ్గేదే లేదు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? అల్లు అర్జున్ ఫ్యాన్, అందుకేనా తగ్గేది లేదని చెప్పేసి అట్లా మాట్లాడవు? అందుకే వాళ్ళతో మాట్లాడవా? అమ్మాయిలు మాట్లాడలే, ఇక అబ్బాయిలు ఉండేంటి మొగతనం లేనట్టుంటారు. అమ్మో, 9th క్లాస్ కదా నువ్వు? 9th క్లాస్కి నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? ఏదో ఒకసారి మీ హీరో చెప్పేసి ఇట్లా తగ్గేదే లేదు చెప్పు. తగ్గేది లేదు. ఓకే. అల్లు అర్జున్ ఎందుకు ఇష్టం? అల్లు అర్జున్ అంటే ఇక ఫైటింగ్స్ ఇంకా రొమాంటిక్ చేస్తారు కాబట్టి అల్లు అర్జున్ ఇష్టం. ఓకే. ఏ సినిమా నుండి ఇష్టం అల్లు అర్జున్? అల్లు అర్జునా? ఇది అల వైకుంఠపురం. అలా వైకుంఠపురం. ముందు సినిమాస్ నుండి అవి అంత మంచిగా ఉండవు. ఓకే. అలా వైకుంఠపురం నుండి ఫ్యానా? ఓకే. అల్లు అర్జున్ ఏదైనా డైలాగ్ చెప్పు. మా ఆడబిడ్డ మీద ఒక్క ఒంటి మీద చేపెడతారు రప్ప రప్ప. ఓకే. చూసినావు పుష్ప 2 ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఇంకా ఇప్పుడు 20 minutes యాడ్ చేసినారు కదా, అది చూడలేదా? చూడాలి అని అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు అది బాగుంది, ఆ 20 minutes ముందే యాడ్ చేస్తే బాగుండు అని చెప్పేసి అంటున్నారు. నీకేమనిపించింది? నేను చూడలే కాబట్టి ఏమనలేదు. ఓకే. మరి ఎప్పుడు చూడబోతున్నావు? నేనైతే ఇప్పటికి హాస్టల్ ఉన్నా. ఇక ఇప్పుడు హాలిడేస్ వస్తే ఇంటికి పోయి చూడవచ్చు. ఓకే. సరే, నువ్వు మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నావు కాబట్టి A+B హోల్² ఏంది చెప్పు. అవన్నీ తెలియదు. అవన్నీ తెలియదు కానీ టీచర్ కోసం ఇష్టం. అయితే నువ్వు ఇంతకు ముందే నువ్వు సబ్జెక్ట్ ఇష్టం అని అంటే ఇప్పుడు నువ్వు టీచర్ కోసం నీకు ఆ సబ్జెక్ట్ ఇష్టం కదా? అంటే ఇక టీచర్ కొట్టదు కాబట్టి ఇక మంచి క్లోజ్ ఉంటుంది కాబట్టి ఆమె టీచర్ ఇష్టం. అదే టీచర్ వస్తారు ఇక ఏం చెప్పారో ఏం అర్థం కాదు, వచ్చి బయట ఇస్తుంది. ఇష్టం లేని సబ్జెక్ట్ ఏంటిది? ఇష్టం లేనిదా? నాకైతే బయాలజీ ఇష్టం. ఎందుకు? టీచర్ వస్తుంది ఏం చెప్తుందేమో అని అర్థమే కాదు. ఎవరా టీచర్? ఇక సునీతను ఈ టీచర్ న్యూ వచ్చారు, కొత్తగా వచ్చే టీచర్స్. సునీత టీచర్ చూస్తుంది. అయ్యో చూస్తే ఏం చెప్తావు? ఇక నేను చెప్పలే, నా ప్లేస్ లో ఎవరు ఉన్నా అంటే అయిపోతుంది. మా అన్న కూడా నాలా ఉంటాడంటే అయిపోతుంది. ఓకే. సో మీకు అన్నయ్య ఉన్నాడా? నాకు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే 2nd year అయిపోయింది అనుకుంటున్నా. ఓకే. అన్నయ్య నువ్వు ఫైట్ చేస్తారా? దేనికోసం ఫైట్ చేస్తారు? ఇక వాడు మా మమ్మీ పైసలు ఇస్తే వాడు నాకు చెప్పకుండా తింటాడు. ఇక వాడు ఒక భయం ఇస్తా. నువ్వు ఇస్తావా? అన్నయ్య పెద్దోడు కొట్టదు. అన్నయ్య అలా అవన్నీ మూఢనమ్మకాలు. అన్ని మూఢనమ్మకాలా? తాతలు ఎప్పిది ఏంటమ్మా నేను. ఓకే. ఓకే. మరి అన్నయ్య కొడితే తిరిగి కొట్టడా? అన్నయ్య కొడితే నేను కూడా కొడతా. నువ్వు కూడా కొడతావు? ఇద్దరు కొట్టుకుంటారా? అంతే. మీ మమ్మీ వచ్చి ఏమన్నదా? పెద్దోడు చిన్న ఎందుకు కొడతావు అంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చిన్న కొడుకు చిన్న కూతురికి ఇది ఒక అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు చిన్న ఇక్కడ ఉన్నాయి అందరిని అనేది తిడుతుంది. ఓకే. థ్యాంక్ యూ.